మెగానైన్ టీవీ మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఈనాడు దినపత్రికను తీసుకుందాం. ఈనాడు దినపత్రికలో ప్రధానంగా రాసిన వార్త, నియోజకవర్గానికి రెంట్ ఇంటిగ్రేటెడ్ పాఠశాల. ఇది నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బాలురకు ఒకటి, బాలికలకు ఒకటి, ఈ విధంగా నియోజకవర్గ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సంబంధించినటువంటి వాటి గురించి స్థలాల సమీకరణ మొదటి విడతలో పూర్తి చేయాలన్నటువంటి విషయాన్ని పూర్తి చేశారు చెప్పారు. అదేవిధంగా బాలురకు ఒకటి, బాలికలకు ఒకటి ఇంటిగ్రేటెడ్ ఏదైతే ఉన్నాయో స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు అనేటువంటి పేరు మీద దీనికి సంబంధించి స్థలాల సేకరణ చేస్తున్నారు. ఈ స్థలాల సేకరణ మొదటి విడత దాదాపు పూర్తయింది. దీనికి సంబంధించిన ప్రతి నియోజకవర్గంలో ఈ స్కూల్స్ అనేవి ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఈ రెసిడెన్సీకి సంబంధించినవి ఇవి ఏర్పాటు చేయాలనేటువంటి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. పూర్తయిన తర్వాత మళ్ళీ రెండో విడత సంబంధించినటువంటి విషయంలో రెండో విడత పాఠశాల గురించి కూడా తర్వాత స్థలాల సేకరణ చేయాలి. మొదటి విడత ప్రకటించినటువంటి వాటిలో ఆ నియోజకవర్గాల్లో ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు సంబంధించినటువంటి స్థలాలు సేకరణ చేయాలన్నటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి నిన్న ఏదైతే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీసు సంబంధించినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిన్న మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. దీన్ని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. ఇది 9 నుంచి 12 తరగతుల విధానంపై అధ్యయనం చేయండి, దీంట్లో ప్రధానంగా చెప్పిన విషయం. అదేవిధంగా ఇంటర్పై అసెంబ్లీలోనూ చర్చిద్దాం, విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి నిన్న ఏదైతే పోలీస్ కమాండ్ కంట్రోల్ అక్కడ జరిగినటువంటి సమావేశంలో ఈ రెసిడెన్షియల్ సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉన్నాయో, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే వాటి గురించి ప్రధానంగా చెప్పండి. దాని గురించి స్థలాలు కూడా సేకరణ మొదలు పెట్టండి, నియోజకవర్గానికి వచ్చి ఇలా రెండు పెట్టాలి, ఒకటి బాలులకు ఒకటి, బాలికలకు ఒకటి, ఇలా నియోజకవర్గానికి 2 చొప్పున యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ని ఏర్పాటు చేయాలనే విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దీంతోపాటు ఇంటర్ గురించి కూడా తర్వాత ఆలోచిద్దాం, ఇదే విధంగా ముందుకు వెళ్దాము, తర్వాత ముందుగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇది అధ్యయనం చేయండి అనేటువంటి విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ వార్తని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. ఇక తర్వాత అదే విషయంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో త్వరలోనే స్థానిక ఎన్నికలు. నిన్న మాట్లాడినటువంటి ఏదైతే పొత్తులో భాగంగా ఉన్నటువంటి సిపిఎం నేతలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం చాలా తొందరలో రాబోతున్నాయి, త్వరలో జరపబోతున్నాం అనేటువంటి విషయాన్ని సిపిఎం నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి అనేక సార్లు వాయిదా పట్టడం వచ్చింది. గతంలో చూసుకున్నప్పటికి కూడా ఇప్పటికి దాదాపుగా అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినప్పటి 14 నెలలు 15 నెలలు అయింది ఇప్పటికీ. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఎక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రతిసారి దాటవేసే ధోరణిలోనే వెళ్తా ఉంది ప్రభుత్వం అనేటువంటి అపవాదు కూడా మూటగట్టుకుంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్నప్పుడల్లా ఏదో ఒక కారణం చెప్తూ ఇలా దాటవేసే ధోరణి చేస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళడానికి సీఎం రేవంత్ రెడ్డి సర్కారు చాలా భయంగా ఉంది, ప్రజల తీర్పు ఏ విధంగా ఉన్నదని. ఎందుకంటే ఇప్పుడే ప్రజల్లో వ్యతిరేకత బాగా ఒక తీవ్ర స్థాయిలో ఉన్నది. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్ళాలంటే సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రతిపక్షాలు మొదటి నుంచి చెప్తున్నాయి. కానీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాలు కానివ్వండి, రాష్ట్రంలో జరుగుతున్నట్టు అనేక పరిణామాల వల్ల కానివ్వండి, ఒక స్ట్రక్చర్ ద్వారా మొత్తం వాళ్ళకు ఒక ఇంటెలిజెన్స్ ద్వారా ఎంక్వైరీ చేసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల మీద ఎందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఒక వెనకడుగు వేస్తూ ఉంది మొదటి నుంచి. ఈ విధంగా అనేక వాయిదాలు, అనేక పద్ధతుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిసారి మనం వింటూ ఉంటాము. ఈ క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడల్లా ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఈరోజు ప్రకటన వెలువడే అవకాశం ఉందని క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడల్లా చెప్తా ఉంటారు. ఈ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కానివ్వండి, లేకపోతే మొన్నటి వరకు వేచి చూస్తూ ధోరణిలో ఉన్నటువంటి ఎంతోమంది ఆశాహులు ఎదురుస్తున్న మంత్రివర్గ విస్తరణ సంబంధించింది కానివ్వండి, అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఈ స్థానిక సంస్థల ఎన్నికల మీదే వార్తలు వస్తూ ఉండేవి. దీనికి సంబంధించి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళినప్పుడల్లా ఈరోజు ప్రకటన రావచ్చు అనేటువంటి విషయాన్ని ఈ మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు మేము వింటూనే ఉంటాం. కానీ మళ్ళీ దాని గురించి స్థానిక సంస్థల ఎన్నికల గురించి సాయంత్రానికి రాగానే ఆ న్యూస్ మళ్ళీ వేరేగా మారిపోయింది. ఇలా ప్రతిసారి జరుగుతూనే ఉంది. పదే రేవంత్ రెడ్డి మీద ఈరోజు ప్రకటిస్తారని చూడటం, రేవంత్ రెడ్డి దాన్ని మళ్ళీ ఆ ఆశల మీద నీళ్లు చల్లటం ఇలా జరుగుతుంది. ఎందుకంటే ఈ స్థానిక సంస్థల మీద ఎన్నికల మీద ఎందుకు దీని గురించి ఇంత ఉత్కంఠ? ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ అనేది చాలా ఆలస్యమైంది. మొత్తం 6 క్యాబినెట్లు ఖాళీగా ఉంటే 3 ప్రకటించారు.
ఈ 3 కూడా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ప్రకటిస్తారనేటువంటి వార్త ఒకటి నడుస్తూ ఉంది. లేదా కొన్నాళ్ళు ఇంకా టైం పట్టొచ్చు అంటున్నారు. దాంట్లో సామాజిక వర్గాల వారీగా ఈ మంత్రివర్గ విస్తరణ మిగతా 3 ఉంటాయంటున్నారు. ఇలా మంత్రివర్గ విస్తరణ ఆలస్యం, మొన్నటిదాకా ఆలస్యమైంది. కాబట్టి ఈ దీనికే ఇంత స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేటప్పటికి అనేక రకమైనటువంటి ఇప్పుడు ఎలా అయితే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మంత్రులు, ఆశావాహులు మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డట్టు వాళ్ళు సీనియర్ నాయకులు ఇంతమంది వేచి చూశారో మంత్రి పదవి కోసం, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో దాదాపుగా 10 ఏళ్ళు అధికారానికి దూరం అయ్యి 10 ఏళ్ల నుంచి అధికారం కాదు 10 ఏళ్ల నుంచి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తలు కానివ్వండి, చోటా మోటా నాయకులు కానివ్వండి, సర్పంచ్ స్థాయి నాయకులు, ఎంపీపీ నాయకులు, ఎంపీటీ స్థాయి నాయకులు కానివ్వండి, వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం చాలా కష్టపడ్డారు. సరే అప్పుడున్న పరిస్థితులను బట్టి ఒకసారిగా రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి చరిష్మా కారణం కానివ్వండి, ఏదైతేనే లాస్ట్‌గా ఎన్నికల సీజన్‌లో ఆ వాతావరణం మారిపోయి కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి చూడాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బట్టి కానివ్వండి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి చరిష్మాని బట్టి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అనేక మంది ఆశావాహులు ఎప్పటినుంచో రాజకీయ పదవులు అనుభవించాలి, రాజకీయంగా మనకంటూ ఒక సమాజంలో గుర్తింపు రావాలి, లేదా పార్టీ కోసం కష్టపడ్డాం మమ్మల్ని గుర్తించాలి, ఇలా అనేక రకాలైనటువంటి సైకాలజీస్ కామన్ పబ్లిక్ ఉంటాయి. అది కామన్గా రాజకీయాల్లో తిరిగేదే ప్రజాసేవ అనేది ఒక పక్కన పెడితే అది మాటకే పరిమితం, మనకు తెలియదు కాదు. ప్రజాసేవ అనేది ఎవరు ఈ రోజుల్లో అంత ఉచితంగా ప్రజాసేవలు ఎవరు చేయట్లేదు. కొద్దిగా మంచోళ్ళు ఉంటారు కాదంటలేదు, కానీ ఈ ప్రజాసేవ అనే పేరుతో రాజకీయాల్లో ఉండి ఏదో ఒక తెలియనటువంటి ఒక ప్యాషన్ అనమాట. నేను సర్పంచ్ అనిపించుకోవాలి, నేను ఎంపీపీ అనిపించుకోవాలి, నేను ఎంపీటీసీ అనిపించుకోవాలి, నేను 10 మందిలో నేను వెళ్ళినప్పుడు నా ప్రోటోకాల్ ప్రకారం నన్ను ఒక గౌరవించాలి, నాకు సముచిత స్థానం ఇవ్వాలి, 10 మందిలో కూర్చోబెట్టి దానికి సంబంధించినటువంటి నేను ఒక ప్రోటోకాల్ ప్రకారం దానికి సంబంధించినటువంటి అధికారుల మీటింగ్లో నేను పాల్గొనాలి. ఈ విధంగా అనేక రకమైనటువంటి ఆశలు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఈ ప్రజా జీవితంలో ఈ రాజకీయంలో ఉన్నటువంటి నాయకులుగా చోటామోటాగా చలాయినవాడు. అదేవిధంగా పబ్లిక్ కూడా నా దగ్గరికి రావాలి, ఈ ఫలానా పనులు చేసి పెట్టాలి, అంటే నా వల్లే ఇద్ది, నేనే చేయాలి అనేటువంటి ఒక రాజకీయమైనటువంటి ఒక ప్యాషన్ ఉంది చాలామందికి. ఈ ప్యాషన్ కోసం చాలామంది జీవితం మొత్తం త్యాగం చేసే వాళ్ళు ఉన్నారు, ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా గుల్లైన వాళ్ళు ఉన్నారు, సమాజంలో అనేకమైనటువంటి పరిస్థితుల్ని ఫేస్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. లేచిన కాడి నుంచి ప్రజా జీవితంలోనే జీవిస్తూ ప్రజల్లో ఏదో ఒక సర్వీస్ చేస్తూ నేను మంచి అనిపించుకోవాలి, భవిష్యత్తులో రాజకీయాల్లో ఎదగాలి, ఇలా ఒక రకమైన ఈ ప్యాషన్ అనేది ఉంది చూసారా, ఇది డ్రగ్స్ కంటే చాలా ఘోరంగా ఉన్నది. ఒకప్పుడు రాజకీయాలకి చాలా విలువ ఉండేది. రాజకీయాల్లో రావాలి, ప్రజాసేవ చేయాలి అంటే అసలు దాని దా దా ఆ రాజకీయాలకు విలువ వేరు, దాని అర్థం వేరు, దానికంటూ కొన్ని క్వాలిటీస్ ఉండయి. కొంతమంది జీవితాలే త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు దానికోసం. ప్రజల కోసం ఎంతో చేసినటువంటి మహామహులు ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఎలా ఉందంటే పరిస్థితులను బట్టి ఈ కులాల వారీగా, సామాజిక వర్గాల వారీగా విడిపోవటం కానివ్వండి, తర్వాత ఈ వర్గపోర్లు కానివ్వండి, గ్రామాల్లో ఉన్నటువంటి ఒక రకమైన ఒక వర్గపోర్లు ఆధిపత్యం కోసం కానివ్వండి, ఈ విధంగా పూర్తిగా రాజకీయాల అర్థం మారిపోయి రాజకీయాల్లో ఏదో కక్ష సాధింపు ధోరణి మొదలైపోయి కులాల వారీగా, సామాజిక వర్గాలుగా విడిపోయి ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి రాజకీయాల్లో ఏ అధికారం పార్టీ ఉంటే ఆ అధికారంలోకి మళ్ళీ జొరబడటం, ఒక పార్టీలో అంతకుముందు ఒక పార్టీ అనుకొని రాజకీయంగా మొదలుపెట్టిన తర్వాత ఇంకొక పార్టీలో రాజకీయంగా పార్టీ మారాలంటే అసలు అది అయ్యే పని కాదు, వాళ్ళ మనస్సాక్షి ఒప్పుకునేది కాదు. అసలు జరగటం ఎక్కడో చాలా అసంభవం. అలా పార్టీలు మారటం అనేది ఉండేది కాదు. అసలు పార్టీ మారితే సిగ్గుతో చచ్చిపోయి బయటకు కూడా వచ్చేవాడు కాదు. అదో చెప్పాలంటే చాలా ఘోరమైన పదాలు ఉన్నాయి. అలాగా ఫీల్ అయ్యేవాళ్ళు ఒకప్పుడు రాజకీయంగా పార్టీ మారాలంటే అసలు ఆలోచన ఉండేది కాదు. ఎందుకంటే ఒక పార్టీ అంటే వాళ్ళు ఇక బై బర్త్ నుంచి అన్నట్టు ఆ పార్టీని వెనకేసుకొస్తూ ఆ పార్టీలోనే జీవిస్తూ ఆ పార్టీలోనే వాళ్ళ పిల్లలు తరాలు ఆ పార్టీ కోసం కష్టపడుతూ వాళ్ళతో అంతమైపోవటమే కానీ పార్టీ మారటం అంటే అంత ఈజీ కాదు. అసలు అది అయ్యే పని కాదు ఒకప్పుడు. కానీ ఇప్పుడు పార్టీ మారటం అనేది చాలా సులువైపోయింది. కింద స్థాయి నాయకుల నుంచి పై స్థాయి వరకు కూడా పార్టీ మారటం చాలా ఈజీ అయిపోయింది. వెంటనే ఇటు ఎండ వచ్చింది కదా, ఇటు నీడలో నుంచుందాం అన్న చందంగా ఏదో అటు అధికారం లేదు ఎందుకు గొడవలు అనుకుంటే మళ్ళీ అధికార పార్టీలోకి వెళ్ళటం, అటు అధికార పార్టీ కొన్నాళ్ళకి ప్రతిపక్షం అయినప్పుడు మళ్ళీ ఇటు అధికార పార్టీలోకి రావడం, ఈ విధంగా కామన్ అయిపోయింది. ఇది పెద్ద తప్పు కూడా కనబడట్లేదు ఎవరికి. అది పెద్ద దాదాపు చెప్పాలంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల్లో కొద్ది గొప్ప పదవుల్లో, సర్పంచ్ పదవుల్లో, ఈ కార్యకర్తల్లో ఈ విధంగా ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీలో కొద్ది గొప్ప ఇప్పటికీ కొంచెం పార్టీ మారాలంటే వాళ్ళకు ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కొంచెం వెనకాడతారు. ఏదో కొంచెం షేమ్గా ఫీల్ అవుతారు పార్టీ మారంటే.
కానీ అసలు పై స్థాయి ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థాయి నాయకులను మొత్తం తీసుకుంటే పార్టీ మారటం అనేది పెద్ద అంశమేం కాదు. అసలు వాళ్ళు చాలా లైట్ తీసుకుంటారు. ఏదో అలా అలా వెళ్ళి అలా వచ్చినట్టు పార్టీ మారుతారు. కొద్ది గొప్ప గ్రామాల్లోనే విలువగా భయపడతారు పార్టీ మారాలంటే. ఇటువంటి పరిస్థితుల్లో 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఎదురు చూస్తా ఉన్నారు. అదృష్టం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వచ్చింది కాబట్టి మేము కూడా పదవులు అనుభవించాలి అనేటువంటి ఇదితో ఎవరికి వాళ్ళు గ్రామాల్లో గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటూ రోజువారీ జనాలతో మమేకమవుతూ ఇటుపక్క ఇటు రెవెన్యూ, ఇటు పోలీస్ శాఖ, ఇటు సంబంధించిన అధికారులతో వాళ్ళతో టచ్‌లో ఉంటూ పాపం ఎవరికి వాళ్ళు ఎప్పుడు ప్రకటిస్తే ఎన్నికల్లో నుంచోవాలా అనేటువంటి విధంగా కష్టపడతా ఉంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం ఎప్పటికప్పుడు అందని ద్రాక్ష పండులాగా ఊరిస్తా ఉన్నాయి. ఇంకా కొన్నాళ్ళు సాగితే ఇదే విధంగా సాగితే మాత్రం పార్టీలో ఒక నైరాశ్యం వచ్చింది. పార్టీని అంత ఇదిగా పట్టుగా లాక్కురాలేరు గ్రామ స్థాయిలో. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళకుంటాయి. ఈ విధంగా అనేక సార్లు స్థానిక సంస్థల ఎన్నికల గురించి అనేక సార్లు వాయిదాలు పడటం, ఎప్పటికప్పుడు ఈరోజు ప్రకటిస్తారు, చివరికి అది చిలికి కోర్టు దాకా వెళ్ళటం జరిగింది. చివరికి కోర్టు కూడా 90 రోజుల్లో ఎన్నికలు జరపాల్సిందే అనేటువంటి ఇదిగా గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. దానికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ కూడా 90 రోజులు మొత్తం ఎన్నికలు దానికి సంబంధించిన ఫలితాలు మొత్తం 90 రోజుల్లో విడుదల చేయాలని కోర్టు కూడా దానికి సంబంధించి గట్టిగా చెప్పింది. కాబట్టి స్థానిక సంస్థలు కోర్టు చెప్పిన తర్వాత తీసుకునే పరిణామాలేంది తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా స్థానిక సంస్థల ఎన్నికల గురించి సీఎం రేవంత్ రెడ్డి సిపిఎం నేతలతో పొత్తులో ఉన్నటువంటి సిపిఎం నేతలతో త్వరలోనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు జరపబోతున్నాం, సంసిద్ధమవ్వండి స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి అనటం జరిగింది. దానికి తోడు ఇక స్థానిక సంస్థలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టి తీరాల్సిందే. ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటువంటి విషయాన్ని కారణాలు ఇవన్నీ నేను వెతకట్లేదు కానీ దాని గురించి చర్చించట్లేదు కానీ ముందుగా మీరు మాత్రం 90 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సిందే అన్నటువంటి విషయాన్ని చాలా గట్టిగానే కోర్టు చెప్పడం జరిగింది. ఆ తర్వాత గ్రేటర్ పరిధిలో జరిగే ఎన్నికలు కూడా ఎందుకు ఆపారు, దాన్ని కూడా జరపాలన్నటువంటి విషయాన్ని కూడా గట్టిగానే హైకోర్టు సీఎం రేవంత్ రెడ్డిని సర్కార్ని గట్టిగానే చెప్పడం జరిగింది. ఇక పనిలో భాగంగా నిమగ్నం అయిపోయారు. ఎందుకంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొన్నటిదాకా చెప్పుకొచ్చినటువంటి అధికార పార్టీ చెప్పినటువంటి ఏదైతే కారణం ఉందో రిజర్వేషన్ సంబంధించి, ఈ రిజర్వేషన్ వల్లనే అంటే మొదటి నుంచి కూడా ఈ కులగణన సర్వే కానివ్వండి, ఈ రిజర్వేషన్ సంబంధించింది కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఒక విస్టేజ్గా తీసుకొని దీన్ని బీసీలకు మేము న్యాయం చేస్తాము, ఈ రిజర్వేషన్ ప్రకారం మేము దానికి సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గాల ఈ రిజర్వేషన్ల ప్రకారం మేము దానికి సంబంధించినటువంటి న్యాయం చేస్తాము అనేటువంటి విషయాన్ని మొదటి నుంచి కాంగ్రెస్ సర్కార్ చెప్తుంది. ఆ కులగణన సర్వే దాదాపుగా దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. కాకపోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి సరైనటువంటి సర్వే చేయట్లేదు. ఏదో తూతూ మంత్రంగా బీసీలకు సంబంధించినట్టు సర్వే చేశారు. బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఈ సర్వే పేరుతో ఇంకా బీసీలని తక్కువ చూపించి తక్కువ సీట్లకు పరిమితం చేసి బీసీలకు అన్యాయం చేస్తున్నారంటూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ కూడా పదే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ ప్రకారం బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఈ కులగణన సర్వే అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని మొదటి నుంచి కాంగ్రెస్ సర్కార్ చెప్పుకుంటూ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఆలస్యం అవటం ఒకటి, ఈ కులగణన సర్వే అనేది కూడా డోర్ టు డోర్ జరగలేదు, సరైనటువంటి పద్ధతిలో జరగలేదు, ఏదో తూతూ మంత్రంగా మాత్రం నామాత్రంగా జరిగింది కానీ నిజంగా కులగణన సర్వే ఎగ్జాక్ట్లీగా జరగలేదు అనేటువంటి అపవాదు కూడా మూటగట్టుకుంది కాంగ్రెస్ సర్కారు. ఆ తర్వాత మళ్ళీ రెండో విడతగా మళ్ళీ మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఈ కులగణన సర్వే సరిగా జరగలేదన్నటువంటి విషయాన్ని ప్రతిపక్షాలు తర్వాత కొందరు ఎక్కువైతే దీని గురించి ఎక్కువగా కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడం మొదలుపెట్టారో వెంటనే మళ్ళీ రెండోసారి కూడా ఎవరైతే ఇంటింటి కులగణన సర్వే జరగలేదు వారి కోసం మళ్ళీ రెండో విడత కూడా మొదలుపెట్టారు. అయిన తర్వాత ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశంలో మాత్రం మేము హేతుబద్ధంగా ఇంతవరకు ఏ దేశంలో జరగనటువంటి చరిత్ర మేము చేయబోతున్నాము. బీసీ సంబంధించినటువంటి సామాజిక వర్గాలకి కేవలం కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయగలదు అన్నట్టు. ఎందుకంటే ఈ బీసీ నినాదం అనేది అనేక పార్టీ ఎత్తుకుంటుంది. ఓ పక్క బీజేపీ పార్టీ బీసీ సంబంధించినట్టు మేము కనుక గెలిస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామంటూ ఇప్పటికీ అనేక సార్లు ప్రకటించింది బీజేపీ పార్టీ. మొన్న కూడా మా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని మొన్న కూడా ఈ మధ్యన బండి సంజయ్ కూడా ప్రకటించడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఈ బీసీల ఓట్లే ప్రధాన భాగం సింహభాగం కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా ఇప్పుడు అనేక చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి బీసీలకు సంబంధించినటువంటి ఇక్కడ సింహభాగం ఓట్లు ఉన్నాయి కాబట్టి బీసీలనే ముఖ్యమంత్రి చేస్తామని పదే అన్ని పార్టీలు చెప్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల
మంచి సదుద్దేశం ఉంది. బీసీలకే న్యాయం చేయాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే అయ్యిద్ది అన్నటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి తీసుకెళ్లాలన్న విషయంతో ఎక్కువగా దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఈ బీసీల సంఖ్యని దానికి సంబంధించిన రిజర్వేషన్ మీద అనేక రకమైనటువంటి కసరత్తులు చేస్తూ ఉన్నారు. కానీ ఎన్ని కసరత్తులు చేసినప్పటికీ కూడా ఇటు ప్రతిపక్షం మాత్రం బీసీని కావాలనే సంఖ్య రూపంలో చాలా తక్కువ చూపిస్తున్నారు. ఇది ఒక పెద్ద ద్రోహం చేస్తున్నారు బీసీలకి అంటూ పదే పదే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ సందర్భంలో ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా అవసరమైతే అది అమలు చేయాలంటే అంత ఈజీ కాదు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలి. దాని పెద్ద ప్రాసెస్ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ అమలుకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. కానీ ఇక్కడ చూస్తే హైకోర్టు మాత్రం వెంటనే ఎన్నికలు జరపాల్సింది. 90 రోజుల్లో మొత్తం ప్రక్రియ అంతా పూర్తి అయిపోవాలి. ఇంకా అంతకంటే ఎందుకు ఆలస్యం చేశారు మీరు ఏందనేది నేను దానికి సంబంధించి కూడా ఇక నేను లోతుగా వెళ్ళదలుచుకోలేదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంటూ ప్రభుత్వాన్ని గట్టిగా మందలించడం జరిగింది. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వెయిట్ చేయాలా ఈ రిజర్వేషను, లేకపోతే మనమే ప్రకటించేసి రిజర్వేషన్ల వారీగా మనమే సీట్లు ప్రకటిద్దామా, దీని గురించి న్యాయ సలహాలు ఏంది అనేటువంటి విషయాల్లో తనామునకలైంది ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా. ఇటు చూస్తున్నారు దీనికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ కావాల్సిందేనా, లేదా ఈ ఎన్నికల వరకు మన దగ్గర ఉన్నటువంటి సర్వే ప్రకారం బీసీలకు సీట్లు ఇచ్చేద్దామా, మళ్ళీ ఇలా ఇస్తే ఎలా రిజర్వేషన్ అంటే రాష్ట్రంలో అమలు చేసేద్దామా, ఈ రిజర్వేషన్ అనేది కేవలం రాష్ట్రంలో మన సొంతంగా అమలు చేస్తే మళ్ళీ వచ్చేటువంటి న్యాయపరమైన చిక్కులేంటి, ఇవన్నీ కూడా సమాలోచన చేస్తున్నారు. అది ఏమైనప్పుడు కూడా ఈ నెలలోపు అది దానికి సంబంధించిన కూడా ఫైనలైజేషన్ అయిపోవాలి. ఇంకా ఎక్కువ సమయం కూడా లేదు రిజర్వేషన్ సంబంధించి. ఇటు పక్క ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం చెప్పినట్టు 90 రోజుల్లో జరపాల్సిందే. ఇప్పుడు కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అనేకమైనటువంటి, ఎందుకంటే గతంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించే కాంగ్రెస్ పార్టీలో అనేక సమస్యలు వచ్చినాయి. ఎందుకంటే కొన్ని సభల్లో అనుకోకుండా కొన్ని మీడియా ముందు మాట్లాడేటప్పుడు కొంతమంది మంత్రులు కాంగ్రెస్లో స్థానిక సంస్థలు అనేటువంటి తేదీలే ప్రకటించడం జరిగింది. ఇంకా 4 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి విషయాన్ని కొంతమంది ప్రకటించడం జరిగింది. దీని గురించి పెద్ద దుమారం ఏరేసింది. టీపీసీసీ ప్రెసిడెంట్ ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ బహిరంగంగానే విమర్శించడం జరిగింది. మీరు ఎలా మంత్రివర్గంలో చర్చించకుండానే మీరు ఎలా ప్రకటిస్తారు, మీ సొంతంగా అలా ఎవరు పడితే వాళ్ళు ప్రకటించడం ఏంది అనేటువంటి విషయాన్ని చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. దాన్ని మళ్ళీ ఎవరైతే ప్రకటించిన సదరు మంత్రులు ఉన్నారో వాళ్ళు దానికి అపాలజీ ఇచ్చుకోవడం జరిగింది. ఎందుకు ప్రకటించాం ఏందనేది ఈ విధంగా పెద్ద, ఎందుకంటే ఇప్పుడు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పడం బట్టి సరిపోయింది. అదే ఏదైనా ఒక మంత్రో ఇంతలో చెప్తే మీరు ఎలా చెప్తారు, మీరు ముందుగానే ఎలా చెప్తారు, మేము ప్రకటించకుండా ఎలా చెప్తారు అనే విషయం పెద్ద గొడవ ఇది. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా చెప్పాలంటే ఒక తలనొప్పిగానే వ్యవహరిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎందుకో ఎక్కడో కాన్ఫిడెంట్గా ప్రజల ముందుకెళ్ళి స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి ఎందుకు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ఇంకా కొంత వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. అంటే ఎక్కడెక్కడైతే ఏ వర్గాలైతే ఉన్నాయో, ఏ వర్గాలు నిరుత్సాహంగా ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ పట్ల, ఆ సంబంధించినటువంటి వర్గాలను మాత్రమే, ఆ సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలు కానివ్వండి, ఆ సంబంధించినటువంటి నిరుద్యోగులకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, మెల్లిగా ఒక్కొక్కటి దాని సమస్యలు పూర్తి చేసుకుంటూ వాళ్ళు ఉన్నటువంటి ఆగ్రహ జ్వాలను కొంచెం అల్లార్చుకుంటూ కాంగ్రెస్ సర్కారు ముందుకెళ్లాలనేది ప్లాను. దానికి అంత సమయం లేదు. ఇప్పటికే కొంతవరకు ఈ డిఏల రూపంలో, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిఏ రూపంలో ఉన్నటువంటి సమస్యలను దాదాపు ఒక 2 డిఏలు పరిష్కరించడం, ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంచెం సానుకూలంగానే రేవంత్ రెడ్డి మీద స్పందించడం జరిగింది. ఇటు పక్క యువకుల్లో కూడా, అంటే నిరుద్యోగుల్లో కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ ఏ సంబంధించినటువంటి గ్రూప్ 2 సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసి ఇటు యువకుల్లో కూడా కొంతవరకు అంటే దాదాపుగా సంవత్సరానికి ఒక మొత్తం మీద ప్రభుత్వం మీద 2 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తా ఉన్నటువంటి సర్కారు అంత లక్షలు కాకపోతే వేలలో ప్రకటిస్తూ కొంతవరకు నిరుద్యోగుల్లో ఎక్కడో కొంత ఆశ, రేవంత్ రెడ్డి సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేస్తారనేటువంటి ఆశతో ఇంకా ఉన్నారు. అటుపక్క ఉంది. కాకపోతే కొన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలన ఉన్నటువంటి కొన్ని కఠిన నిర్ణయాల వల్ల ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే. ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీసుకుంటే హైడ్రా విషయంలో కానివ్వండి, తర్వాత రూరల్ ఏరియాలో సంబంధించినటువంటి విషయాల్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ఏదైతే రైతు బంధు కానివ్వండి, రైతు రుణమాఫీకి సంబంధించిన విషయాలు కానివ్వండి, పూర్తి స్థాయిలో 100% రైతు రుణమాఫీ జరగలేదు అనేటువంటి విషయాన్ని కానివ్వండి, కొంత ఎక్కడో రేవంత్ రెడ్డి సర్కార్ మీద కొంత వ్యతిరేకత, కొంత నిరుత్సాహం ఉంది. ఇటువంటి సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్తే దాని ప్రభావం పడితే అది చిలికి ఏ విధంగా ఏ పరిణామాలు దారితీస్తుంది అనేటువంటి భయం కూడా కొంత రేవంత్ రెడ్డి సర్కార్కు ఉంది. ఈ విధంగా రేవంత్ రెడ్డి సర్కారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అదే గనక పొరపాటున ఇవన్నీ వర్గాలన్నీ కూడా చల్లార్చుతూ వాళ్ళకి చేయాల్సినటువంటి ఏదైతే వాళ్ళ సమస్యను పరిష్కరించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు కనుక వెళ్ళినట్టయితే, ఏదన్నా మ్యాటరు రివర్స్ అయ్యి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఎక్కువ శాతం మూటగట్టుకుంటే
పరిస్థితులు ఎలా ఉంటాయి? అప్పుడు కేంద్రం దగ్గర రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి ఏదైతే ఇమేజు లేదా చరిష్మానో రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే అభిప్రాయం ఉందో అవన్నీ పార్టీకి డ్యామేజ్ అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ కాంగ్రెస్ పార్టీలోనే మహామహులు ఉన్నారు, ఈ కాంగ్రెస్ పార్టీలోనే వర్గపోలు ఉన్నటువంటి పెద్ద పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు. వెంటనే మూట కట్టుకొని ఢిల్లీకి వెళ్ళిపోతారు. ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఈ విధంగా నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు విఫలమయ్యాడు, సర్కారులో విఫలమైనాడు, ఏదైతే నడపటంలో రేవంత్ రెడ్డి అనేక రకమైనటువంటి విమర్శలు మూట కట్టుకున్నాడు, దీనివల్ల పార్టీ భవిష్యత్తులో నష్టము, కాబట్టి వెంటనే మనం నాయకుడిని మార్చాలి. ఈ విధంగా ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద విషయం కాదు. 5 ఏళ్లలో 5 ముఖ్యమంత్రులు మారిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇదే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సర్కారు సంబంధించి. కాబట్టి ఎప్పటికప్పుడు కుర్చీని కాపాడుకుంటూనే రేవంత్ రెడ్డి ఇటుపక్క అనేకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటూ ఇటుపక్క భారీగా అంటే కొంచెం గట్టిగా ఉన్నటువంటి బలంగా ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటూ ఇటుపక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యను ఎదుర్కొంటూ ఇటుపక్క పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు లేవనెత్తిన సమస్యల్ని చల్లారుస్తూ ఇటుపక్క మోడీ లాంటి సీనియర్ నాయకులు ప్రధానమంత్రి లాంటి వాళ్ళని కూడా సంతృప్తిపరుస్తూ ఇటుపక్క ఎన్నో విషయాలని ఆయన ఒక ట్యాగ్ చేస్తూ దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా చాలా బలంగా ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నారంటే రేవంత్ రెడ్డి అంత ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి ఇటువంటి రేవంత్ రెడ్డికి ఈ సవాళ్ళన్నీ ఎదుర్కొని చేస్తున్నటువంటి విషయాన్ని అన్ని పక్కన పెట్టేసి కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో విఫలమయ్యారనే కారణం చూపించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దించేసి మళ్ళీ ఈ గ్రూపుల్లోని మళ్ళీ వెంటనే 10 మంది కొట్టుకుని దాంట్లో నేను రావడం కోసం లాబింగ్ తీసుకున్న పెద్ద వ్యవహారం నడిచింది. కాబట్టి రేవంత్ రెడ్డి అంత ఈజీగా ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాలన్న నాకెందుకు ఈ తలనొప్పి అనేటువంటి విషయంలో అయితే అసలు లేడు. రేవంత్ రెడ్డి ఇంకొక 5 ఏళ్ళు కూడా ముఖ్యమంత్రిగా ఉండాలి. ఎందుకంటే కొన్ని దీర్ఘకాలిక ప్రణాళికలు దీర్ఘకాలికమైనటువంటి నిర్ణయాల మీద ఉన్నారు రేవంత్ రెడ్డి. అవన్నీ క్లియర్ చేయాలి. భవిష్యత్తులో తెలంగాణకు సంబంధించి ఆ రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డిగా ఉన్నప్పుడు జరిగిన పని వల్ల తెలంగాణ రాష్ట్రానికి మంచి జరిగిందనో లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల భవిష్యత్తులో ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడిందని ప్రజలు చెప్పుకోవాలనో అనేక విషయాలు అన్నటువంటి ఆయన టార్గెట్లో పెట్టుకుని ఉన్నారు. కాబట్టి కొన్ని విషయాలు కఠినంగా ఉన్నా కొన్ని విషయాల్లో మాత్రం ఆయన ఎవరిని పార్టీకి ఇబ్బంది కలిగినా లేకపోతే ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గినా లేకపోతే పార్టీ పట్ల వ్యతిరేకత వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ప్రమాదం ఏర్పడిద్దని తెలిసినా కూడా హైడ్రా లాంటి నిర్ణయాలు తీసుకున్నాడంటే అంత ఈజీ ఆషామాషి కాదు. అది ఏదో తీసుకొని ఏదో తూతు మంత్రంగా ఆషామాషిగా ఏదో అలా చేయట్లేదు. ఆయన హైడ్రా నిర్ణయం తీసుకుని వెళ్ళటమే పెద్ద బడాబాబుల జోలికి వెళ్ళటం జరిగింది. అప్పుడే అర్థమైపోయింది ఆయన సిన్సియారిటీ, ఏదో ఒకటి చేయాలి, హైడ్రా సంబంధించిన విషయాలు చేసి దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఎప్పుడైతే ఈ వరదల సమస్యలు కానివ్వండి, అక్రమంగా నిర్మాణాలు కట్టడం విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవాళ తిట్టుకోవచ్చు, ఇవాళ ఏమైనా ఉండొచ్చు, అవసరమైతే నన్ను సర్కార్ నుంచి దించవచ్చు, నన్ను ఏమైనా చేయొచ్చు, కానీ నేను ఈరోజు వేసిన బీజం భవిష్యత్తులో మాత్రం ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి మంచి జరిగిద్ది. ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, అనేక రకాలైనటువంటి ఈ అక్రమ కట్టడాలు కానివ్వండి, దీని పోను సిటీ ఎలా అయిపోయిందంటే ఒక రూపురేఖలే మారిపోయి ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు బహిరంగంగానే కొంతమంది చూసాం ఎన్నో ప్రాంతాల్లో ఈ విధంగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎంత పెద్ద మహానగరమైనా సరే ఉక్కిరిబిక్కిరి ప్రాణాలు అర్పించి ప్రాణ నష్టాలు మనం చూసాం. కాబట్టి అలాంటి రోజులు హైదరాబాద్కి రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో జరిపినప్పుడు ఎప్పుడైనా భవిష్యత్తులో అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం వరకు సేఫ్ అయినప్పుడు అప్పుడు ఈ రేవంత్ రెడ్డి పేరు చెప్పుకుంటారు అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. ఈ విధంగా అక్రమ కట్టడాలు కూడా ఎక్కడికక్కడ రియల్ ఎస్టేటు, అక్రమ దందాలు, అక్రమ సర్వే నెంబర్లతో ఎక్కడికక్కడ తెలంగాణని మొత్తం అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా ఉక్కుపాదం మోపడం జరిగింది రేవంత్ రెడ్డి. అలాగే డ్రగ్స్ విషయానికి వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి సర్కారు మొదటి నుంచి కూడా దాని మీద మాత్రం డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతుంది. ఎక్కడ కూడా డ్రగ్స్ విషయంలో కాంప్రమైజ్ కావట్లేదు. దానికి సంబంధించినటువంటి స్పెషల్ ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి సర్కారు. దానికి సంబంధించి ప్రతిరోజు ఎప్పటికప్పుడు కేవలం ఇంకా వేరే దానికి సంబంధించిన ఇప్పుడు సపోజు ఒక పోలీస్ స్టేషను ఉంటే వాళ్ళకి అనేక రకమైనటువంటి చిక్కులు, అనేక రకమైనటువంటి కేసులు ఉంటాయి. ఒక కేసు సమస్య గురించి వాళ్ళు డీల్ చేసేటప్పుడు దాన్ని పూర్తిగా ఛార్జ్షీట్ కంప్లీట్ చేసేలోపు ఇంకొక సమస్య వచ్చింది. దేని మీద కూడా పోలీస్ స్టేషన్లో కాన్సన్ట్రేషన్గా ఒక కేసు మీద పూర్తిగా న్యాయం చేయాలంటే చాలా సమయం పట్టిద్ది. అది ఒక్కోసారి అది ఆలస్యం ఉన్నందువల్ల ఎవరైతే న్యాయం జరగాలో వాళ్ళకి భారీగా నష్టం జరిగింది కూడా. కాబట్టి అసలు ఈ సమస్యలు ఏమి లేకుండా కేవలం ఒక డ్రగ్స్ మీదే దీని మీదే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి
దాని మీదే పోరాడే విధంగా, దాన్ని నియంత్రించే విధంగా, అరికట్టే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగా అనేకమైనటువంటి విషయాల్లో ఆయన చాలా గట్టిగానే ముందుకెళ్ళటం జరుగుతూ ఉంది. కాకపోతే రాజకీయ వర్గ పోర్లు, ఏదైతే కక్ష సాధింపు ధోరణులు ఇవన్నీ జరిగేటువంటి క్రమంలో కొంతవరకు ప్రతిపక్షాలతో ఫైట్ చేయటం, దాని గురించి అనేక అపవాదులు మూట కట్టుకోవడం ఇవన్నీ ఒక సైడు. కాకపోతే అతను తీసుకునే నిర్ణయాలు మాత్రం కొన్ని దీర్ఘకాలికంగా భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా చేయాలనేటువంటి ఇదిలో కొంత ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఈ అసందర్భంగా చెప్తున్నాను కాదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఏదన్నా రిజల్ట్ బ్యాడ్ వచ్చి రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోయింది, కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ అవుతుంది, కాబట్టి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి సీట్ నుంచి తొలగించాలి అనే పరిస్థితి ఏర్పడితే ఈయన వేసుకున్న విజను తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే భవిష్యత్తు ప్రణాళిక వేసుకున్నారో ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. కాబట్టి నేనే ఉండాలి, దీనికి నేనే క్లియర్ చేయాలి ఎప్పటికైనా అనేటువంటి విషయంలో ఎక్కడికక్కడ సవాళ్ళను ఎదుర్కొంటూ ప్రతి క్షణం ప్రతి నిత్యం ముళ్ళ మీద నడుస్తున్న విధంగా ఉంటూ ఆయన పదవిని కాపాడుకుంటూనే ఇటు ప్రజలకు సంబంధించి పరిపాలన విషయంలో కానివ్వండి, ఇక ఆయన సంబంధించినటువంటి కొన్ని ప్రతిపక్షాల నుంచి ఎదుర్కొనేటువంటి సవాళ్ళు ఎదుర్కొంటూ ప్రధానంగా పార్టీలో చైర్ లాగేటువంటి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూ జాగ్రత్తగా వసులుకుంటూ ఇన్ని సమస్యలతో ఉన్నారు. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ శాసనసభ ఎన్నికలు ఇవన్నీ కూడా ఇంకా దగ్గర 4 ఏళ్ల తర్వాత ఉన్నాయి. కాబట్టి అప్పుడు రాజు ఎవరు, రెడ్డి ఎవరు. కానీ ఇప్పుడు మాత్రం ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించే భవిష్యత్తు ఆధారపడి ఉంది రేవంత్ రెడ్డిది. దీన్ని బట్టి చాలా ప్రిస్టేజ్గా తీసుకున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు. ఎక్కడికక్కడ మంత్రుల్ని, కొత్తగా వచ్చిన మంత్రుల్ని, ఆల్రెడీ ఉన్న మంత్రుల్ని, ఎమ్మెల్యేని మొత్తాన్ని కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల మీద మాత్రం చాలా గట్టిగా వర్క్ చేయాలి అనేటువంటి ఇప్పటికే హుకుం జారీ చేశాడు రేవంత్ రెడ్డి. ఎవరికి వాళ్ళని నియోజకవర్గం వెళ్ళగలమంటున్నారు, అక్కడ గ్రౌండ్ వర్క్లో లెవెల్లో వర్క్ చేయమంటున్నారు, ప్రజలతో మమేకమంటున్నారు. ఎక్కడెక్కడ ఈ ఎన్నికలకు సంబంధించి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ వ్యతిరేకత ఉంది, దాన్ని చల్లార్చాలి, దాన్ని అంటూ ఇప్పటికే జారీ చేశారు. ఎవరు మీ నియోజకవర్గాలకు వెళ్ళండి, ఇక్కడ ఎవరు ఉండకూడదు అంటూ చేశారు. అదేవిధంగా కొత్తగా వచ్చిన మంత్రులు మాత్రం కేవలం మంత్రి పదవి తీసుకుని ఇంట్లో కూర్చుంటే కాదు, స్థానిక సంస్థల ఎన్నికల మీద మీరు గట్టిగా వర్క్ చేయాలి, మీరు నిరూపించుకోవాలి మీ నియోజకవర్గాల్లో అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది దీనికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఆశావాహులు ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ మాకే వచ్చింది, మేము వచ్చిన పార్టీ సింబల్ మీద నుంచోవాలి అనేటువంటి విషయాన్ని గ్రామ స్థాయిలో నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ లెవెల్లో ఉన్నటువంటి అనేకమైన ఆశావాహులు దీనికి ఎదురు చూస్తున్నారు. మళ్ళీ ఎప్పుడైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఇక తప్పదు, ప్రకటించాల్సిందే వ్యక్తుల్ని. ఆ వ్యక్తుల్ని ప్రకటించిన తర్వాత వాళ్ళకే పార్టీకి సంబంధించిన బీఫామ్ ఇచ్చిన తర్వాత అప్పుడు అసలు కథ మొదలైద్ది. దీంట్లో ఇక గ్రూపులు, వర్గాలు, తలనొప్పులు, వాళ్ళని బుజ్జగించడం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కేవలం ఈ హైకోర్టు 90 రోజుల్లో ఎన్నికలు జరపాల్సిందే అనేటువంటి ఒక షార్ట్ పీరియడ్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చి చేయాల్సిందే ఎన్నికలు అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళకి సమయం లేదు ఈ బుజ్జగింపు ధోరణికి. పార్టీలో జరిగేటువంటి ఎందుకంటే ఎవరికి వారు వాళ్ళ వర్గాలకు సంబంధించి ఇప్పటికే విడిపోయి ఉన్నారు. స్థానికంగా అనుకున్నంతగా కాంగ్రెస్ పార్టీలో ఈ వర్గపోర్ల వల్ల ఎవరికి వారు తమ పట్టు నిలుపుకోవాలనేటువంటి పెద్ద విషయంలో అదొక తలనొప్పిగా ఉంది. మళ్ళీ ఎప్పుడైతే స్థానిక సంబంధించి బీఫామ్ పార్టీ తరపున ఇస్తారో అసలు సమస్య అప్పుడు మొదలైద్ది. అప్పుడు ఆ సమయంలో వాళ్ళు అలగబోయినప్పుడు, లేకపోతే వేరే పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీలో ఉంటే వేరే పార్టీలో అంతర్గతంగా సపోర్ట్ చేసేవాళ్ళు, ఇలా పార్టీకి ద్రోహం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అలగబోని అసలు వర్క్ చేయకుండా ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది పార్టీ డైరెక్ట్గానే బహిరంగంగా మారే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ అందుకనే అసెంబ్లీలో ఎవరి నియోజకవర్గాలకు వాళ్లకు ఎమ్మెల్యేలు, మంత్రులను వెళ్ళమంటుంది. అందుకే రేవంత్ రెడ్డి ముందుగానే వెళ్తే ఆ వాతావరణాన్ని పసిగట్టి వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళకి చెప్పి బుజ్జగింపు ధోరణి చేసి పార్టీకి నష్టం లేకుండా పార్టీని విజయపదంగా ఎక్కువగా అంటే 100% గెలవదు కానీ ఏ పార్టీ అయినా. కాబట్టి ఎక్కువగా ఈ సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీ స్థానాలు ఎక్కువగా గెలవాలి. పార్టీ పట్ల ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ పట్ల మంచి సదుద్దేశంతో ప్రజలు ఉన్నారు. మళ్ళీ ఇంకోసారి ఎన్నికలు వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు అనేటువంటి వాతావరణాన్ని కలిగించాలి. ఆ రిజల్ట్స్ని బట్టే ప్రజల యొక్క మైండ్ సెట్ మారిద్ది. ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమాత్రం అటు ఇటు తేడాబడి బోల్తా పడ్డా ప్రజల మైండ్ సెట్ మారొచ్చు భవిష్యత్తులో. ఎందుకంటే ఈ పార్టీ పని అయిపోయింది, నెక్స్ట్ ఈ పార్టీ వచ్చింది అనగానే ఆటోమేటిక్గా మైండ్ సెట్ మారిపోయి కార్యకర్తల్లో కూడా కొంత నిరుత్సాహం వచ్చేసి మొత్తం పరిణామాలే మారిపోతాయి రాష్ట్రంలో. అంటే అలాంటి అవకాశం లేదు. దాదాపుగా అంటే దగ్గర 2 సంవత్సరాలు పూర్తి కాలేదు ఇంకా పార్టీ అధికారంలోకి వచ్చి, ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ ఎప్పుడంటే చివరిలో జరుగుతాయి ఈ పరిణామాలన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు కనుక పార్టీ నిలుపుకుంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీకి చూడాలన్నా కానీ
లేదంటే పార్టీ పట్ల వ్యతిరేకతగా వ్యవహరించాలని కానీ కొంతవరకు భయపడతారు. ఉన్న 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 వాటిని ఫీల్ అవుతూనే లేతే అలిగే ఏదో ఒకటి చేసి పార్టీలోనే ఉంటారు కానీ పార్టీ నుంచి బయటికెళ్ళరు. కాబట్టి ఈ రిజల్ట్ ఇంపాక్ట్ అనేది ప్రతి విభాగంలో కింద స్థాయి నాయకుల నుంచి, కార్యకర్తల నుంచి, పై స్థాయి నాయకుల వరకు కూడా అందరికి ప్రభావం చూపేదే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం చాలా గట్టిగానే యుద్ధ ప్రాతిపదికన వెంటనే ఈ రిజర్వేషన్లు కానీ ఇవన్నీ కంప్లీట్ చేయడానికి చూస్తుంది. న్యాయ సలహాలు తీసుకుంటుంది. ఇటుపక్క పొత్తులో ఉండే సిపిఎం నేతలతో చర్చిస్తూ ఉంది. ఇటుపక్క కొత్తగా మంత్రులతో కానీ, క్యాబినెట్‌తో కానీ చర్చించి దీని మీద గట్టిగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి. ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీట్లే గెలవాలనేటువంటి విషయాన్ని కూడా అంటే కొన్ని పార్టీ సింబల్‌తో ఉండవు గానీ సర్పంచ్ ఎన్నికలనేవి ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రమే ఉంటాయి. ఎంపీపీ ఎలక్షన్ ఎన్నికలు మాత్రమే పార్టీ సింబల్ మీద ఉంటాయి. ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు మాత్రం దాదాపుగా ఎవరికోళ్ళు వ్యక్తిగతంగా సింబల్సే ఉంటాయి గానీ పార్టీ సింబల్స్ ఉండవు. కానీ అది అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మాత్రం అది ఇన్ని ఎవరెవరు పార్టీ తరపు నుంచుననేది అది బహిరంగ రహస్యమే. ఆ తర్వాత ఇంటెలిజెన్స్‌లో కూడా ఎక్కువగా ఏ స్థానాలు, ఏ పార్టీ గెలిచిందనేది కూడా ఆటోమేటిక్‌గా అది బయటకొచ్చిద్ది. పేరుకి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ సింబల్ మీద ఉండవు. సర్పంచ్ ఎన్నికలు అంటారే గానీ తెర వెనుక మాత్రం పార్టీ సపోర్ట్ ఉంటే ఏ వర్గానికి ఆ పార్టీ ఉండిద్ది. అది కామన్‌గా మనకు తెలిసినటువంటి సత్యమే. దాని గురించి ఎవరు కాదనలేరు. అది దాని తర్వాత వచ్చి ఎంపీపీ కానివ్వండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మాత్రం పార్టీ సింబలే ఉండిద్ది. కాబట్టి అది ఓపెన్‌గానే ఎవరెన్ని స్థానాలు దక్కించుకున్నారనే విషయంలో మాత్రం గట్టిగానే వ్యవహారం ఉండిద్ది. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల మీద చాలా పట్టుదలతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక తర్వాత ఏదైతే ఈ ఫార్ములా ఈరేస్ కేసులో అరవింద్ కుమార్‌కు ఇంకోసారి అవినీతి నిరోధక శాఖ నోటీస్ జారీ చేసింది. దానికి సంబంధించినటువంటి ఇంకోసారి హాజరవ్వాలంటూ నోటీస్ జారీ చేసింది. ఇప్పటికే 2 సార్లేమో అరవింద్ కుమార్ వెళ్ళి రావడం జరిగింది. ఇంతకుముందు కేటీఆర్ కూడా దీనికి సంబంధించినటువంటి ఈ ఫార్ములా ఏరియా కేసులో దానికి సంబంధించి విచారణకు వెళ్ళి రావడం జరిగింది. మళ్ళీ అరవింద్ కుమార్‌ని పిలవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ వార్తను హైలైట్ చేశారు. విదేశీ పర్యటన ఉండటంతో ఈ వాయిదా వేసింది. తాజాగా ఆయన విదేశాల నుంచి తిరిగి రావడంతో విచారణ జరపడానికి చూస్తున్నారు. ఈ వార్తను కూడా హైలైట్ చేశారు. తర్వాత ఏదైతే ఈ కృష్ణమ్మ గలగల, గోదావరి వెలవెల అంటూ తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ మధ్యన కురిసిన వర్షాల వల్ల కానీ ఏమైనా ఈ ఆల్మట్టి నుంచి సాగర్ వరకు జలాశయాల్లో కొనసాగుతున్న వరద గోదావరి బేసిన్లో అంతంత మాత్రమే అంటూ రాసుకొచ్చారు. జూరాల నుంచి దిగువకు ప్రవాహం. కాకపోతే ఇక్కడ చూస్తే కృష్ణమ్మ నది మాత్రం మొత్తం నీటితో మునిగిపోయి ఉంటే ఈ గోదావరి మాత్రం వెలవెలబోతుంది అన్నటువంటి విషయాన్ని రాసుకొచ్చారు ఈనాడు దినపత్రిక. తర్వాత ఈ సిగాచి సంబంధించిన ఘటనలు 38 చేరిన మరణాలు, 23 మృతదేహాల గుర్తింపు, 18 అప్పగింత, కోటి చొప్పున పరిహారం ప్రకటించిన యాజమాన్యం. కాబట్టి ఏదైతే సిగాచి మాత్రం ఇంకా మృత్యుఘోష ఆగలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే క్షతగాత్రులు ఇంకా పటాన్ చెరువులోని ధృవాసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నారు. దాంట్లో చికిత్స పొందుతూ రోజుకొకళ్ళు ఇలా మరణించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా మరణాల రేటు ఇంకా ఫైనల్ చేయలేదు. ఇంకా రోజు రోజుకు చచ్చిపోతానే ఉన్నారు. దానికి సంబంధించి ఎందుకంటే జరిగినటువంటి విస్ఫోటనం అంత భారీ విస్ఫోటనం, పర్టికులర్గా కెమికల్ విస్ఫోటనం కాబట్టి ఈ రసాయనాల విస్ఫోటనం వల్ల ఈ శరీరం ఉన్నటువంటి భాగాలు కాలిపోవడంతో పాటు ఆ విషవాయువులు భయంకరంగా పీల్చుంటారు. దాన్ని బట్టి లోపల ఆర్గానిక్స్ అనేవి చాలా తొందరగా దెబ్బతింటాయి. ఈ ఆర్గానిక్స్ దెబ్బతిన్నప్పుడు ఈ ఫంక్షనింగ్ ఎలా ఉండిద్దంటే ఎప్పుడు సడన్గా చనిపోతారో తెలియదు. చాలా ఏం లేదు, అంతా బాగుంది, క్లియర్ అయింది అనుకున్న తర్వాత కూడా 15 రోజుల్లోపు కూడా చనిపోయే వాళ్ళు ఉంటారు ఈ విషవాయువుల వల్ల. కాబట్టి ఆ బాడీలో ఎప్పుడు ఏ ఆర్గానిక్స్ని హ్యాంగ్ చేసిద్దో తెలియదు, ఎప్పుడు సడన్గా చనిపోతారో తెలియదు. ఆ విధంగా ఈ విషవాయువుల వల్ల కొంతమంది రోజుకొకరు చనిపోవటం జరుగుతూ ఉంది. ఇంకా అది ఇంతవరకు ఆగలేదు, ఇంకా చనిపోతూనే ఉన్నారు. కొంతమంది అయితే శరీరాలు మాంసముద్దయిపోయినాయి. వాళ్ళని ఎవరెవరి సేవలో తెలుసుకోవడానికి డిఎన్ఏ పరీక్షల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. డిఎన్ఏ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇటుపక్క ఉన్నటువంటి కార్మికుల సంఖ్యకి, చనిపోయిన సంఖ్యకి సంఖ్య పొత్తు కుదరట్లేదు. ఇంత మటుకు కొంతమంది ఆచూకీ లభించలేదు. అంటే మాంసం ముద్ద కూడా దొరకనంతగా కాలిపోయిన శవాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏందో ఇంతవరకు లెక్క తేలలేదు. ఇటుపక్క చూస్తే దానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సిగాచి చుట్టూ తిరుగుతున్నారు, ఒక ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారు. ఆసుపత్రులు చూస్తే వాళ్ళకి కనబట్టలేదు. మళ్ళీ ఇక్కడికి వస్తేనేమో సిగాచి దగ్గరకు వస్తేనేమో దానికి సంబంధించినట్టు ఆనవాళ్ళుగా ఏం కనబట్టలేదు. మళ్ళీ వాళ్ళు ఏమయ్యారో తెలియక రోధిస్తూ సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇటు యాజమాన్యం కానివ్వండి, ఇటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారులు ఉన్నారు కానివ్వండి, సరైనటువంటి అవగాహన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్ల కుటుంబీకులకి. వాళ్ళ రోజంతో మిన్నండిపోయినాయి. వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి తెలియదు. ఇటుపక్క ఆసుపత్రులు అన్నీ వెతుకుతున్నారు. ఇటు ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు వెతుకుతున్నారు. వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులు ఎవరు కనబట్టలేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం సరైనటువంటి సమాచారం ఉండక
కుటుంబీకులు చాలా ఆందోళన చెందుతున్నారు, రోధిస్తున్నారు. అదొక ఇది. తర్వాత దానికి సంబంధించిన యాజమాన్యం ఇంతవరకు ఎందుకు ఎండీ కానివ్వండి, ఎవరు అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఎంతవరకు ఎందుకు వచ్చి ఆహ్, క్షతగాతులతో కానీ, అక్కడ ఉన్నటువంటి బాధితులతో ఎందుకు మాట్లాడలేదు? ఆ సిగాచి ఎక్కడైతే ఫైర్ యాక్సిడెంట్ అది ఎక్కడైతే స్ఫోటనం జరిగిందో, అత్యంత భారీ ప్రమాదం జరిగిందో, ఆ ప్రాంతాన్ని ఇంతవరకు ఎందుకు సందర్శించలేదు అన్నటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు ప్రధానంగా లేస్తున్న ప్రశ్న. దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా గట్టిగానే ప్రశ్నించడం జరిగింది. దీని మీద ఒక విచారణ ఏమని చెప్పడం జరిగింది. నిన్నటికి నిన్న ఇది కోటి పరిహారం చెల్లించడం, దానికి సంబంధించినటువంటి పరిహారం కానివ్వండి, క్షతగాతులకు 50,000, తర్వాత 50,00,000 ప్రకటించడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా యాజమాన్యం దీనికి సంబంధించి స్పందించి ఇంతవరకు ముందుకు రావలేదు. ఎందుకు ఈ విధంగా యాజమాన్యం భయంతో తిరుగుతుందా, లేకపోతే పరిస్థితిని బట్టి ఇంకేదైనా మార్గాలు తప్పించుకోవడానికి చూస్తుందా? ఏదేమైనప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి సిగాచి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఇప్పటికీ కుటుంబ సభ్యులు మాత్రం సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేక ఇప్పటికీ బాధపడుతున్నారు, ఇప్పటికీ రోధిస్తూనే తిరుగుతున్నారు. ఇది చెప్పుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో భారీ విస్ఫోటనం. ఇది అందరినీ కలిసి వేసింది ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి ఆల్రెడీ విచారణ జరిగినటువంటి అధికారులు కాకుండా ఇంకా కొత్తగా ఇంకోసారి విచారణ చేయమని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించారంటే, ఇక క్షేత్రస్థాయిలో ఏం జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా అనుమానించాల్సి వస్తుంది. ఇటు పక్క యాజమాన్యం కూడా ఇది రియాక్టర్ పేలుడుతో జరిగింది అయితే మాత్రం కాదు, పూర్తి స్థాయి విచారణ జరిగితే కానీ అసలు విషయం బయటికి రాదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అనుమానం రేకెత్తిస్తున్నారు. మళ్ళీ దీంట్లో ఎందుకు యాజమాన్యం ఎందుకు ఇంతవరకు ముందుకు రాలేదు, దీని గురించి ఎందుకు అక్కడ జరిగినటువంటి పరిణామాలను చలార్చడానికి ఎందుకు ప్రయత్నించలేదు, ఉద్యోగస్తులు మనోధైర్యాన్ని ఎందుకు నింపడానికి ముందుకు రావట్లేదు, ఒక పక్క క్షతగాతులను ఎందుకు పరామర్శించలేదు, ఇది ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారా, భయంతో రావట్లేదా, వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, ఎందుకనేది కూడా ఇప్పుడు యాజమాన్యం ఎందుకు ప్రశ్నిస్తున్నారు. ఏదో నిన్న సాయంత్రం స్పందించినట్టుంది యాజమాన్యం దీని గురించి, వాళ్ళందరిని ఆదుకుంటాము, నష్టపరిహారం ఇస్తామనేటువంటి విషయాన్ని కూడా. మళ్ళీ దీని గురించి ఇప్పటికీ సిగాచి సంబంధించినటువంటి మళ్ళీ ఎక్కడ యాజమాన్య లోపం, ఎక్కడ భద్రతా లోప కారణాల వల్ల జరిగిందా అంటే ఇది ఏదైతే కాదు, దీనికి సంబంధించి రియాక్టర్ పేలుడితో అయితే ఇంత భారీ స్ఫోటనం జరగదు. దాని గురించి కూడా విచారణ పూర్తిగా జరగాలి, అసలు విషయం బయటికి రావాలని యాజమాన్యం కూడా చెప్తుంది. చూద్దాం దీనికి సంబంధించి సిగాచి సంబంధించి న్యాయం అనేది ఏదో ₹1,00,00,000 ఇస్తేనో అలా కాదు, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా భద్రతా ప్రమాణాలు సరిగా పాటించాలి. అదేవిధంగా ఇది కూడా ఇంత ప్రమాదం జరగడానికి కారణం కూడా వాస్తవంగా బయటికి రావాలి, ఎక్కడ పొరపాటు జరిగింది అనేది కూడా అది కూడా తెలియాలి. ఎందుకంటే ఏదైతే క్వాలిటీ విభాగానికి ఉండేటువంటి వైస్ ప్రెసిడెంట్ కూడా దీంట్లో కాలిపోవడం జరిగింది, చనిపోవడం జరిగింది. అనేక రకమైనటువంటి జీవితాలు రకరకాలుగా ఉద్యోగాలు చేసుకోవడానికి వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా చనిపోవడం జరిగింది. ఇటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఈ విధంగా అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వారు పాపం ఎక్కువ శాతం వాళ్లే చనిపోవడం జరిగింది. కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళకు సరైనటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, ఈ భాష ప్రాబ్లం వల్ల ఎవరెవరితో వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ లేక, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక, వాళ్ళు చెప్పింది వీళ్ళకి అర్థం కాక ఇలా రోధిస్తూ ఆ ఫ్యాక్టరీ ముందే కూర్చొని చూడటానికి కూడా చాలా విదారకరంగా ఉంది ఆ సంఘటన. వాళ్ళకు సమస్యల్లో సరైనటువంటి వాళ్ళకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేక వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళ భాష సమస్య వచ్చేపోయి ఆడే కూర్చొని వాళ్ళ విషయాలు ఎప్పుడు దానికి సంబంధించినటువంటి వార్త ఎప్పుడు బయటకు వచ్చిద్దా అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తూ ఆడే ఏడుస్తూ కూర్చున్నటువంటి ఎన్నో కుటుంబాలు ఆడ ఉన్నాయి. ఈ విధంగా రకరకాల సమస్యలతో సిగాచిలో స్థానికులు తక్కువైపోయారు, వేరే రాష్ట్రంలో ఎక్కువైపోయారు. వేరే రాష్ట్రం ఎక్కువైపోయినప్పటికీ వాళ్ళకి సంబంధించిన DNA పరీక్ష చేయాలన్నా కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కూడా సరైనటువంటి సమాచారం లేక ఉన్నటువంటి కొద్ది గొప్ప సమాచారంతో పిలిపివ్వడం జరిగింది. DNA టెస్ట్కి సంబంధించి ఇప్పటికే ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ విధంగా సంబంధించిన మృతదేహాలను ఇప్పటికి ఇవ్వడం జరిగింది. ఇటుపక్క ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళు రోజుకు ఒక రంగా 1-2 చనిపోవడం జరుగుతానుంది. ఇంకా ఇప్పటికీ ఆగలేదు, అది ఇంకా మృత్యుఘోష జరుగుతూనే ఉంది. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి సిగాచి పరిశ్రమ మాత్రం రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. దీన్ని రాజకీయం చేయొద్దంటూ ఒక పక్క జగ్గారెడ్డి లాంటి నాయకులు కూడా ప్రతిపక్షాన్ని సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ సమస్య ఏంది, దాని మీద ఇంకా ఆ సమస్య పట్ల ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా, వాళ్ళలో ధైర్యం నింపే విధంగా మనం ప్రవర్తించాలి. కానీ దీన్ని రాజకీయంగా వాడుకొని అనవసరంగా రాజకీయ విమర్శలు చేయడం అనేది కూడా చాలా పెద్ద తప్పు. ఇది ఎందుకు మీరు దీన్ని రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్నారు? కొంచెం సమయం పాటించండి. ఎటువంటి సమయంలో రాజకీయాలు చేయాలి, ఏ సమయంలో విమర్శించాలి, ఏ సమయంలో భరోసా నింపాలి అనేటువంటి కూడా కనీసం సెన్స్ పాటించండి అంటూ ప్రతిపక్షాలకి జగ్గారెడ్డి ఇప్పటికీ ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. ఈ విధంగా సిగాచి సంబంధించి ఇప్పటికీ
జరుగుతూనే ఉంది పరిణామాలు రోజు రోజుకి. ఇంకా అది దానికి సంబంధించి ఇప్పటికీ ఆ మంటలు చల్లారలేదు. దాని కింద ఎందుకంటే శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకొని ఉన్నారు. చనిపోయినటువంటి శిథిలాల కింద ఉన్నటువంటి ఏదైతే శకలాలు ఉన్నాయో, ఎవరైతే ఆ మాంసం ముద్దలు ఉన్నాయో ఎవరెవరికి కొనుక్కోవడం కూడా పెద్ద ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే ఈ 2-3 నుంచి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురవటం, ఆ ప్రాంతాలు ఎక్కువగా భారీ వర్షాలు కురవటం వల్ల పెద్దగా ఆటంకం ఏర్పడుతుంది. శిథిలాలు తొలగించాలన్నా కానీ, శిథిలాల కింద ఉన్నటువంటి శవాలు ఎవరెవరు కనుక్కోవాలన్నా కానీ ప్రతిదీ కూడా దానికి మాత్రం సహాయక చర్యలు మాత్రం ఈ భారీ వర్షాలు మాత్రం పెద్ద ఆటంకం కలిగిస్తున్నాయి. కాబట్టి దానికి ఎక్కడైతే కుటుంబ సభ్యులకు ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ గురించి ఇంకా ఎందుకంటే అక్కడ ఆసుపత్రిలో లేరు. ఇక్కడ చూస్తే ఇక్కడ చనిపోయిన వాళ్ళు దాంట్లో కనబట్టలేదు. కాబట్టి మొత్తం పూర్తిగా కాలిపోయారా? ఎందుకంటే ఇప్పటికీ దాదాపు అలాంటి 10 నుంచి 12 దాకా మంది ఉండవచ్చు అంటున్నారు. అసలు అంటే వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా పూర్తిగా కాలిపోయినాళ్ళు. ఎందుకంటే పేలినటువంటి ఉష్ణోగ్రత 70 నుంచి 80 డిగ్రీలు ఉంది. మనం సహజంగానే 35 డిగ్రీల బయట 35 నుంచి 40 డిగ్రీల ఎండ ఉంటేనే మనం తట్టుకోలేం, బయట కూడా తిరగలేం. అలాంటిది 70 నుంచి 80 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే భారీ స్థాయిలో ఉండిద్ది ఆ విస్ఫోటనం కానీ, ఆ వేడి కానీ. ఆ వేడిలోనే చాలా మంది కాలి బూడిదైపోయారు అన్నటువంటి విషయాన్ని కూడా కొంతమంది లేవనెత్తుతున్నారు. పూర్తిగా అంటే అసలు ఏ విధమైన ఆనవాళ్ళు లేకుండా కూడా 10 నుంచి 12 మంది చనిపోయి ఉండొచ్చు అంటున్నారు. కొంతమంది మాంసం ముద్దలు ఉన్నాయి, అవి వాటికి DNA టెస్ట్ జరుగుతుంది. ఇటుపక్క కుటుంబ సభ్యులు మా వాళ్ళు ఆచూకేది మాకు ఒక్కసారి చూపించండి, అట్లీస్ట్ ఏమయ్యారో చెప్పండి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారా, చనిపోయారా, చనిపోతే ఏరి మా శవాలేవి, ఈ విధంగా ప్రశ్నలతో కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు. వాళ్లకు సరైనటువంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ రోజంతా మిన్నంటిపోతుంది ఆ వాతావరణం. సరే మాంసం ముద్దలో లేకపోతే పూర్తిగా కాలిపోయి బూడిదయ్యారో తెలుసుకోవాలంటే ఇటుపక్క భారీ వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతూ ఉంది. ఈ విధంగా అనేక రకమైనటువంటి సమస్యలతో ఆ సిగాచి పరిశ్రమ అక్కడ జరిగినటువంటి ప్రదేశం ఏదైతే విస్ఫోటనం జరిగిందో ఆ ప్రదేశం మొత్తం కూడా చాలా గందరగోళమైన వాతావరణం ఉంది. ఆడ మొత్తం పూర్తిగా భారీ స్థాయిలో స్లాబ్తో సహా మొత్తం కూలిపోయి ఆడ చూడటానికి ఆనవాళ్ళు లేకుండా కూడా మొత్తం ధ్వంసం అయిపోయింది. ఆ విధంగా భారీ నష్టం అయితే జరిగింది. మళ్ళీ దానికి సంబంధించినటువంటి పరిణామాలు ముందు ఎలా ఉంటాయి, మళ్ళీ యాజమాన్యం ఎటువంటి నిర్ణయాలు తీసుకునేది, ఈ విషయంలో ఎవరు తప్పు అనేది మాత్రం మళ్ళీ పర్టికులర్గా ఆల్రెడీ జరిగిన కమిటీ కాకుండా ఇంకో కమిటీ కూడా వేయడం జరిగింది. ఇవన్నీ పరిణామాలు భవిష్యత్తులో ఎలా ఉంటే చూద్దాం. ఈ వార్తని ఈనాడు దినపత్రిక తీసుకుంది. ఇక తర్వాత సాగునీటి హక్కులకు ఏదైతే మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం రాసింది బీఆర్ఎస్ పార్టీ, కేవలం కేసీఆర్, హరీష్ రావే ఈ విధంగా నీటి పట్ల తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారు. వీళ్ళు శాశ్వతంగా మరణ శాసనం రాశారు తెలంగాణ ప్రజలకి. వీళ్ళు ఇప్పటిది కాదు, గతంలోనే 2015 నుంచే వీళ్ళు అపెక్స్లో పెట్టారు. దీనికి ఒక కావాల్సిన నోటు కూడా నా దగ్గర ఉంది. ఇది మనకు కావాల్సింది 555 టీఎంసీల జలం అయితే 199 200 చాలు టీఎంసీలు అని చెప్పి వీళ్ళే అధికారికంగా అపెక్స్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. రాయలసీమకు నీటిని పంపించేటువంటి విషయంలో కూడా ఒప్పందం కుదుర్చుకుంది కూడా అప్పట్లో కేసీఆర్. ఈ విధంగా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం రాసిందే కేసీఆర్ అంటూ పదే చెప్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్. కౌంటర్గా నిన్న హరీష్ రావు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో భాగంగా రేవంత్ రెడ్డి సాగునీటి హక్కులకు మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి విషయాన్ని కౌంటర్ ఇస్తూ హరీష్ రావు చెప్పడం జరిగింది. ఇటుపక్క ఆంధ్రాలో ఇదే బనకచర్ల మీద ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి తీర్పు రాలేదని ఒక పక్క ఆంధ్రప్రదేశ్ బాధపడుతూ ఉంది. బనకచర్ల విషయంలో నిన్నటికి నిన్న టీడీపీ నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడటం జరిగింది. కేవలం బీఆర్ఎస్ పార్టీకి గ్రాఫ్ పడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా పతనమయ్యే పరిస్థితుల్లో కేవలం ఆ రాజకీయాల కారణాలతో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసమే ఈ బనకచర్ల ప్రాజెక్టు విషయాన్ని చేతిలో తీసుకొని దీన్ని కొంతసేపు దాని గురించి ఒక అస్త్రంగా వాడుకొని మళ్ళీ ఉనికిలో రావాలని ప్రయత్నిస్తుంది. కానీ సరైన అవగాహన లేదు. కేవలం రాజకీయాల కోసమే బనకచర్ల ప్రాజెక్టు వాడుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే పైనున్న రాష్ట్రాల్లో మొత్తం వాడుకోగా కిందకు వచ్చినటువంటి నీటిని వృధాగా సముద్రంలో కలవకుండా ఆ నీటిని బనకచర్ల ప్రాజెక్టు ద్వారా మేము వాడుకుంటామంటే కేవలం దీన్ని రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఈ బనకచర్ల విషయంలో ఎటువంటి నష్టం వాటిల్లదు. కేవలం మళ్ళీ అంత తెలుసు వీళ్ళకి. పైనున్న రాష్ట్రాలు వాడుకున్న మొత్తం వదిలేసిన దిగువగా వచ్చినటువంటి ఆ వాటర్ని ఎక్కడ సముద్రంలో కలవకుండా దాన్ని ఇంకో రూపంలో మేము వాడుకుంటామంటే వీళ్ళు తెలిసి కూడా కావాలని నాటకాలు ఆడుతున్నారు. కావాలని దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు.
కేవలం బీఆర్ఎస్ పార్టీ ఉనికి కాపాడుకోవటమే, ఇంకా ఏది దొరకక దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ పనైపోయిన సందర్భంలో ఇంకేం చేయాలో అర్థం కాక కేవలం ఈ బనకచర్ల ప్రాజెక్టు తీసుకొని దీని మీద రాజకీయం చేయాలని ప్రయత్నిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అంటూ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ విమర్శిస్తుంది. ఈ పార్టీకి ఇటుపక్క హరీష్ రావు వచ్చేటప్పటికి కేవలం దీన్ని కాంగ్రెస్ పార్టీ మరణ శాసనం రాసింది సాగునీటి విషయంలో అంటూ హరీష్ రావు చెప్పడం, ఇటుపక్క రేవంత్ రెడ్డి తెలంగాణ పార్టీ మరణ శాసనం రాసింది బీఆర్ఎస్ పార్టీ అంటాం. ఈ మరణ శాసనం మాత్రం ఈ సర్కిల్లో తిరుగుతూ ఉంది ఈ పదం ఈ మధ్యకాలంలో. ఈ బనకచర్లపై రేవంత్ అన్ని అబద్ధాలే, అసెంబ్లీలో అవసరమైతే చర్చిద్దాం, రేపే పెడదామా అసెంబ్లీలో చర్చ, ఈ బనకచర్లపై ఎందుకు ప్రజలకు లేనిపోని తప్పుడు సమాచారాన్ని పంపిస్తున్నారు రేవంత్ రెడ్డి, అవసరం దీని మీద చర్చకు సిద్ధమా అంటూ హరీష్ రావు సవాల్ విసరడం జరిగింది. చాలా చాలా ఘోరంగానే మండిపడ్డారు రేవంత్ రెడ్డి మీద. ఎందుకంటే మొదటి నుంచి రేవంత్ రెడ్డి దీని మీద ఏదైతే బనకచర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రస్తుతానికి నిలుపుదల వచ్చిన వార్త వచ్చినప్పటి నుంచి కూడా దీనికి ఎవరికి వారు బనకచర్ల విషయంలో మేమే కేంద్ర ప్రభుత్వాన్ని ఆలోచింపజేసేలా చేశాము, తెలంగాణ ప్రజలు నష్టం రాకుండా జరగడానికి మా పార్టీదే క్రెడిట్ అని ఏ పార్టీకి ఆ పార్టీ చెప్పుకుంటున్న సందర్భంలో ఈ జరుగుతున్న వివాదాల్లో ఈ బనకచర్ల గురించి అవసరమైతే అసెంబ్లీలో చర్చ పెడదాం రా, ఎవరు మరణ శాసనం రాశారో, ఎవరు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారో దీని గురించి మనం పూర్తిగా చర్చకు అవగాహన వద్దాము అనే విషయాన్ని హరీష్ రావు చెప్పడం జరిగింది. మళ్ళీ దీని మీద ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పదే ప్రజెంటేషన్ ఇస్తుంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కలగజేసుకొని బనకచర్ల విషయం మీద అనేక సార్లు మాట్లాడడం జరిగింది. నిన్న కూడా చాలా సుదీర్ఘంగా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది బనకచర్ల మీద. కాబట్టి ఇటు పక్క కేంద్రం ప్రస్తుతానికి నిలిపివేసినప్పటికీ కూడా ఇంకా వీళ్ళు కేవలం రాజకీయ ధోరణితోనే మాట్లాడుతున్నారు అనేటువంటిది కొంతమంది చెప్తున్నారు. ఒక పక్క నిమ్మల రామానాయుడు కూడా కేవలం ఇది వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అంటే తెలంగాణలో రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత పోరుని ఈ విధంగా కేవలం బనకచర్ల రూపంలో ఆడుకుంటున్నారు తప్ప బనకచర్ల మీద ఎటువంటి వాళ్ళకు అవగాహన లేకుండానే మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలుసు తెలంగాణ ప్రజలకు ఎటువంటి నష్టం లేదు బనకచర్ల వల్ల, అయినప్పటికీ కూడా కేవలం వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక గేమ్ దీన్ని ఆడుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు రాజకీయంగా వాడుకుంటున్నారు బనకచర్లని. నిమ్మల రామానాయుడు కూడా చాలా సుదీర్ఘమైన ప్రజెంటేషన్లో భాగంగా చెప్పిన వ్యాఖ్యలు. నిన్నటికి నిన్న టీడీపీ నేతలు కూడా ఇదే విషయం చెప్తున్నారు. బీఆర్ఎస్ ఉనికి కాపాడుకోవడం కోసం బనకచర్లను తీసుకుంది, కేవలం దాని మీదే గేమ్ నడుస్తుంది అనేటువంటి విషయాన్ని నిన్న కొంతమంది టీడీపీ నాయకులు బహిరంగంగా విమర్శించడం జరిగింది. ఈ వార్తను కూడా ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత దండోపాయం అనేటువంటి విషయాన్ని ఈనాడు పత్రిక ఒక ఆర్టికల్ రాసి దీన్ని హైలైట్ చేసింది. యాక్చువల్గా దండోపాయం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా హైకోర్టే ఏదో ఏదో అంటారు కదా, కంచె చేను మేస్తే దూడమేదా అనేది సామెత ఉంది. ఆ చందంగా ఎవరైతే అధికారులే ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదంటూ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి వాటిని కూడా కోర్టు ఈ మధ్య చెప్పిందంటే ఏమాత్రం ఎంత దందా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏ విధంగా న్యాయస్థానాలు కూడా ఉన్నతాధికారులు కూడా దీని మీద ఆరోపిస్తున్నారంటే ఈ వార్తను అందుకే దండోపాయం అనేటువంటి వార్తను హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. ఎందుకంటే ఈ సివిల్ మ్యాటర్స్ అనేవి దాదాపుగా కొంత పరిధిలోకే వస్తాయి. ఆ సివిల్ మ్యాటర్స్ కూడా ఆ కోర్టు పరిధిలోనే తేల్చుకుంటారు. కాకపోతే ఇక్కడ సివిల్ మ్యాటర్లో సంబంధం లేకుండా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంటర్ అయిపోయి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని రోజు మొత్తం పోలీస్ స్టేషన్లో నుంచోబెట్టి వాళ్ళకు వద్దురా బాబు ఏదైనా న్యాయం కోసం మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు అనేటువంటి అంత ధోరణిలో ప్రజలకు విసుగెత్తి చెందుతూ దాన్ని ఆసరాగా చేసుకొని మీరు కనుక సెటిల్మెంట్ చేసుకోకపోతే భవిష్యత్తులో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనేటువంటి విషయాన్ని పోలీసులు ఎవరైతే బాధితుల్ని భయభ్రాంతులకు గురి చేసి ఈ విధంగా లక్షల్లో దండుకుంటూ పబ్బం గడుపుతున్నారు. ఈ సివిల్ మ్యాటర్స్లో బాగా సంపాదించుకోవడం అలవాటు అయిపోయారు. ఎందుకంటే నెలవారీ జీతం అనేది కామన్గా పోలీస్ డిపార్ట్మెంట్కు వస్తూ ఉన్నది. కాకపోతే ఈ దాంతో అంతటితో వాళ్ళు సరిపెట్టుకోకుండా వేరే మార్గాలు సంపాదించుకోవాలంటే ఇంకా వేరే మార్గాలు ఏముండవు పోలీస్ డిపార్ట్మెంట్కి, అంటే వేరే వ్యాపారాలు చేసుకోవాలని కుదరదు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు డ్యూటీలోనే ఉండాలి. కాబట్టి ఈ విధంగా అక్రమ సంపాదనకు అలవాటు అయిపోయి వేరే మార్గాల కోసం ఈ సివిల్ మ్యాటర్స్లో ఎక్కువగా కలగజేసుకొని సివిల్ పంచాయతీలు చేస్తూ లక్షలు దండుకుంటున్నారంటూ స్వయంగా కోర్టే చెప్తుందంటే క్షేత్రస్థాయిలో ఈ విధంగా ఎంత స్థాయిలో దందా జరుగుతుందో మనకు అర్థమైపోతూ ఉంది. కాబట్టి సివిల్ మ్యాటర్స్లో ఇటు బాధితులను ఇబ్బంది పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ లక్షలు దండుకుంటున్నారు, అక్రమ సంపాదన ఆర్జిస్తున్నారు, పోలీసుల పంట పండుతుంది అనేటువంటి విషయాన్ని ఈనాడు దినపత్రిక ఆర్టికల్ రూపంలో దండోపాయం అనేటువంటి విషయాన్ని హైలైట్ చేసింది. దీన్ని స్వయంగా కోర్టే చెప్పడం అంటే క్షేత్రస్థాయిలో ఏ విధంగా అర్థమవుతా ఉంది. ఈ విషయాన్ని ఆర్టికల్ రూపంలో చెప్పింది ఈనాడు దినపత్రిక. ఇది ఈరోజు ఈనాడు దినపత్రికలతో పాటు ప్రధానమైనటువంటి పత్రికల్లో ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.